మంచిర్యాల జిల్లా లక్షలపేట మున్సిపాలిటీ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవాన్ని నిర్వహించారు. బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ, ఈ రోజులలో ప్రతి విద్యార్థులకు యోగా అనేది మన శరీరాన్ని, మన మానసిక స్థితిని ఎంతగానో పెంపొందించడానికి ఉపయోగపడుతుందని, మేము కూడా మా పాఠశాలలోని విద్యార్థినులకు యోగాపై అవగాహన కల్పిస్తూ యోగా తరగతులు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతిరోజు మా విద్యార్థినులతో సూర్య నమస్కారాలు చేయిస్తూ యోగాసనాలు చేయిస్తున్నాం. ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహించి, పిల్లలకు డ్రాయింగ్ మరియు వ్యాసరచన పోటీలు పెట్టడం జరిగింది. యోగా ద్వారా ఎంతో మానసిక ఉల్లాసాన్ని పొందుతామని వారు తెలిపారు. అలాగే లక్షలపేట స్థానిక గాంధీ చౌక్ ఏరియాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరవల్ల హరిగోపాలరావు, సమరమణ, గుండ ప్రభాకర్ మరియు నాయకులు పాల్గొన్నారు. శ్వాస తీసుకోవడం జరుగుతుందో అప్పుడు ఇది ఈ గాలి లోపలికి పోవడంతో ఇది బయట, తర్వాత ఈ గాలి బయటకు వదిలినప్పుడు ఇది లోపలికి. అంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు ఈ గాలి మీద జాగ్రత్త పెట్టాలి. గాలి మీద మనం తీసుకునే గాలి బయటకు వెళ్ళే గాలి, తీసుకునేది బయటకు వెళ్ళేది. ఈ విధంగా దాని కాన్సన్ట్రేషన్ మనం చేస్తాం అనుకో, దీన్ని బట్టి మనం చూసుకోవాలి. మన క్లాసులలో కూడా కరెంట్ జరుగుతుందో కూడా ఇప్పటి ఒక 10 నిమిషాలు మన క్లాసులలో కూడా 5 నిమిషాలు తర్వాత రాకపోతే 5 నిమిషాలు పక్కలు బాగా ఇచ్చుకోవడానికి మనం చేయాలి. మన బాడీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? రైట్. మెల్లమెల్ల వస్తుంది, అందరికీ వస్తుంది, కానీ చేస్తేనే, చేయకుంటే అయితే రాదు. ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10 and stop. 1 2 3 4 5 6 యోగా శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాల లోపల ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించడం జరిగింది. పొద్దున 6:30కే విద్యార్థులందరూ వచ్చి యోగా డేలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం 150 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రకరకాల ఆసనాలు వేయడం, ధ్యానం చేయడం మొదలైనవన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా యోగా డే సందర్భంగా వివిధ కాంపిటీషన్లు పిల్లలకు నిర్వహించడం జరిగింది. దాని డ్రాయింగ్ కాంపిటీషన్ ఇప్పుడు పిల్లలు డ్రాయింగ్ వేసి తీసుకురావడం జరిగింది. తర్వాత ఉపన్యాస పోటీలు కూడా నిర్వహిస్తాం ఈరోజు యోగా డే సందర్భంగా. ఈ యోగా వల్ల పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా వాళ్ళకి మానసికంగా కూడా వాళ్ళు దృఢంగా తయారవుతారు. కాబట్టి ఈ యోగా డే సందర్భంగా పిల్లలందరూ కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు రోజు వాళ్ళ డైలీ కార్యక్రమాల్లో కూడా రోజు సూర్య నమస్కారాలు చేయడం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు చిన్న యోగా మ్యాట్స్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకొని రోజు పొద్దున్నే సూర్య నమస్కారాలు కూడా చేపిస్తాం. అదేవిధంగా వారంలో ఒక రోజు లేదా 2 రోజులు పాఠశాల లోపల యోగా అనేది పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. సాయంత్రం పూట అందరికీ సామూహిక యోగా కూడా నేర్పించడానికి నిర్ణయించడం జరిగింది. మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.